రాజకీయాలు ఎప్పుడూ దేశ రాజకీయాల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేపుతూనే ఉంటాయి. ఇక్కడ రాజకీయ వేడి ఎలా ఉంటుందంటే ఆ స్థాయి చర్చ, ఆ స్థాయి ఉద్రిక్తత పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా అంతగా కనిపించిందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియా టుడే సి ఓటర్ సర్వే రిపోర్ట్స్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు తెరతీశాయి. ఇంతకీ ఆ సర్వే ఏం చెప్తుంది? ఏపీలో ప్రజల మూడ్ ఏ వైపు ఉంది? వైసీపీ అంచనాలు నిజమవుతాయా లేదా కూటమికే మరోసారి ప్రజల మద్దతు కొనసాగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హై వోల్టేజ్లోనే నడుస్తాయి. ప్రతి మాట, ప్రతి ప్రకటన రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల్లో కూడా పెద్ద చర్చకు దారితీస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు ఇటీవల తరచుగా చెబుతూ వస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కూటమి పని అయిపోయిందని వైసీపీ ప్రచారం చేస్తోంది. అయితే ఈ రాజకీయ వాదనలకు భిన్నంగా ఇండియా టుడే సి ఓటర్ విడుదల చేసిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు తెరలేపింది. రెండు 2024 జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం త్వరలోనే 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకోబోతోంది. అంటే మొత్తం 5 ఏళ్ల టర్ములో ఒక కీలక దశ పూర్తయ్యే స్థితికి ప్రభుత్వం చేరుకుందన్నమాట. ఇలాంటి సమయంలో ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిందని వైసీపీ నేతలు చెప్తున్నారు. కూటమిపై వ్యతిరేకత బలంగా ఉందని, తాము మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ ధీమాగా ప్రకటిస్తోంది. కానీ ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే మాత్రం దానికి పూర్తి భిన్నమైన చిత్రాన్ని బయటపెట్టింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే మరోసారి కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా పేర్కొంది. సర్వే చెప్తున్న ముఖ్యమైన అంశం ఏంటంటే ఏపీలో ప్రజలు ఇప్పటికీ కూటమి వైపే మొగ్గు చూపుతున్నారని. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ఆధారంగా ప్రజల మూడ్ కూటమికి అనుకూలంగా ఉందని ఈ సర్వే తేల్చి చెప్పింది. అంతేకాదు 2024 ఎన్నికలతో పోలిస్తే ఈసారి కూటమి తన ఓటు షేర్ను మరింత పెంచుకుంటుందని అంచనా వేసింది. గత ఎన్నికల్లో కూటమికి సుమారు 53% ఓటు షేర్ లభించగా ఇప్పుడైతే అది 55% పెరుగుతుందని సర్వే అంచనా వేసింది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత కంటే ప్రభుత్వంపై నమ్మకమే ఎక్కువగా ఉందని ఈ సంఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇక పార్లమెంటు సీట్ల విషయానికి వస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో కూటమికి 21 ఎంపీ సీట్లు, వైసీపీకి కేవలం 4 ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి 22 నుంచి 24 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేస్తోంది. అంటే వైసీపీకి ఈసారి కేవలం 1 ఎంపీ సీటు మాత్రమే దక్కే అవకాశం ఉందని సర్వే స్పష్టంగా చెబుతోంది. ఇది వైసీపీకి అత్యంత ఆందోళన కలిగించే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా లోతుగా చూస్తే వైసీపీ ఓట్ షేర్ కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీకి సుమారు 40% ఓట్ షేర్ వచ్చింది. కానీ ఇప్పుడు అది 39%కి తగ్గుతుందని ఇండియా టుడే సి ఓటర్ సర్వే వెల్లడించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే 1% ఓటు తగ్గితే 3 ఎంపీ సీట్లు చేజారే పరిస్థితి ఉంటుందని ఈ సర్వే విశ్లేషించింది. అంటే చిన్న మార్పు కూడా వైసీపీకి భారీ నష్టాన్ని తీసుకురాగలదని ఈ అంచనాలు సూచిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలు కూడా ఈసారి కొంత బలం పెంచుకునే అవకాశం ఉందని సర్వే చెబుతోంది. గతంతో పోలిస్తే ఈ పార్టీలు కలిపి 5 నుంచి 6% ఓటు షేర్ సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఇది ప్రధాన పార్టీల ఓటు బ్యాంకుపై కొంత ప్రభావం చూపించే అంశంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక జాతీయ స్థాయిలో చూస్తే దేశవ్యాప్తంగా ఎన్డీఏ గ్రాఫ్ పెరుగుతోందని మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెబుతోంది. అదే ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తుందని సర్వే అంచనా వేస్తోంది. దీంతో వైసీపీకి మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఈసారి గద్దెనెక్కేది తామేనని వైసీపీ ఎంత ధీమాగా చెప్తున్నా క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలు మాత్రం ఆ దిశగా లేవని ఈ సర్వే స్పష్టంగా చూపిస్తోంది. ప్రజల మూడ్ ప్రస్తుతం కూటమికే అనుకూలంగా ఉందని ఇండియా టుడే సి ఓటర్ నివేదిక చెప్తోంది. అందుకే ఈ సర్వేను వైసీపీ జాగ్రత్తగా అధ్యయనం చేసి తమ విధానాలు, వ్యూహాల్లో మార్పులు చేసుకుంటేనే భవిష్యత్తులో పోటీ ఇవ్వగలదని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి. మరి ఈ సర్వే ప్రభావం రాజకీయ పార్టీలపై ఎలా ఉంటుందో, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.